అన్నమయ్య జిల్లా రాయచోటిలో కాల్పుల కలకలం సృష్టించింది. వ్యాపారులే టార్గెట్గా దుండగులు రెచ్చిపోయి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పట్టణంలోని కాటిమయ్యకుంట మద్దెలకుంట మార్గమధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా జిల్లాలో ఇద్దరు వ్యాపారులపై గన్ ఫైరింగ్ చేయడం సంచలనంగా మారింది. ఈ ఫైరింగ్లో హనుమంతు, రమణ అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం ఆపరేషన్ చేపట్టారు. దగ్గరలోని సీసీ కెమెరాను పరిశీలిస్తున్న రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ గాయపడ్డ ఇద్దరికి ఎవరితోనైనా గొడవలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారించి దర్యాప్తు చేపడుతున్నారు. తెల్లారిపోయేటప్పుడు సార్ అది ఎన్ని గంటలు అనగా 22/12/24 తేదీ ఆదివారము మనకి రాయచోటి అర్బన్ పిఎస్ లిమిట్స్లో గల కాటిమయ్యకుంట విలేజ్ దగ్గర ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినారనే ఒక సమాచారం మీద తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఒకతను రమేష్ వయసు సుమారు రమణ వయసు 30 సంవత్సరాలు, తర్వాత అతని కజిన్ హనుమంతు అనే అతను వయసు సుమారు 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మీద గుర్తెన వ్యక్తులు కాల్పులు చెప్పినారని హాస్పిటల్లో అడ్మిట్ కావడం, వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో తర్వాత వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళని కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ సమాచారం మేరకు మేము మా ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు, ఎస్ఐలు అంతా స్టాఫ్ ఇక్కడికి సీన్ ఆఫ్ ఫెన్స్కి రావడం జరిగింది. వీళ్ళు బేసికల్గా ఈ గుడారాలు వేసుకొని ఇక్కడ ఈ ఎంటికలు వ్యాపారము, తర్వాత ఇతరత్ర చిన్న చిన్న సిల్వర్ ఆర్టికల్స్ ఆ రకంగా వీళ్ళు అమ్ముకునే వృత్తి చేస్తున్నారు. ఇక్కడికి వీళ్ళని విచారిస్తే సుమారు ఒక 10 రోజుల కిందట ఇక్కడ వచ్చినారని చెప్పి తెలిసింది. బేసికల్గా వీళ్ళది నామలకుంట సమయపల్లి మండలం వీళ్ళది. ఈ క్రమంలో మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము.